హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. చాలా సార్లు కామెంట్స్ లోని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ డ్రెస్సెస్ కోసం చెప్పమని అడుగుతున్నారు. సో ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ కానీ, అనార్కలి డ్రెస్ కానీ, ఫ్రాక్ కానీ. సో అదే మీకు ఫుల్ గా మెజర్మెంట్స్ తో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈ వీడియోలో మీకు ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. బట్ వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఏదైనా డౌట్స్ ఉన్నా మీరు కామెంట్లో అయితే చెయ్యండి. సో అది ఇక్కడైతే నేను 5.5 మీటర్స్ మెటీరియల్ అయితే తీసుకున్నాను, ప్యూర్ జార్జెట్. ఇలాగా 4 లేయర్స్ అయితే వేసానండి అనార్కలి డ్రెస్ కోసం అన్నమాట. సో దీంతో ఫుల్ గేర్ అనార్కలి డ్రెస్ ఫుల్ గేర్ తో పాటు దుప్పటా కూడా నేను తీస్తాను. అది ఇక్కడ ఇదిగోండి 3 సైడ్స్ కూడా 5 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకున్నాను. కింద స్కర్ట్ నేను ఇప్పుడు కట్ చేస్తున్నాను అనమాట. సో అది ఇలా 4 లేయర్స్ వేసుకున్న మిగిలిన క్లాత్ ని పక్క కాల పెట్టిన దాన్నే దుప్పటాగా చేస్తాను. సో అది నేను 35 ఇంచెస్ తీసాను. ఇక్కడ మార్కింగ్ చేసిన దగ్గర నుంచి నాకు లెంత్ అంటే నీ లెంత్ దాటి కింద వరకు 35 ఇంచెస్ నేను తీసాను. మీకు 40-45 ఫుల్ లెంత్ కావాలనుకుంటే ఎంతైనా సరే మీరు పెంచుకోవచ్చు అన్నమాట. 4 లేయర్స్ మీద వేసి పెంచుకుంటూ వెళ్ళొచ్చు, అప్పుడు దుప్పటా మీకు రాదు. అది సో పైన 5 ఇంచెస్ మార్క్ చేశాను కాబట్టి అక్కడ నుంచి 35 ఇంచెస్ ఇలా 3 సైడ్స్ కూడా మార్కింగ్ చేసుకున్నాను. సో అది మాట ఇలా మార్కింగ్ చేసి కట్ చేసేయడమే. అప్పుడు మిషన్ రాని వాళ్ళు స్టార్టింగ్ బిగినర్స్ కైనా చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఇలాగైతే గనక. సో ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఎప్పుడు కూడా మనం 4 మీటర్స్ తీసుకుని కట్ చేసి అలా పక్కన పెట్టకూడదు. మనం ఫుల్ కటింగ్ అయ్యేంత వరకు కటింగ్ అనేది చేయకుండా, ఎందుకంటే మనకి హైట్ సరిపడలేదు అనుకో 35-40, అప్పుడు మనం ఏంటి క్లాత్ని పెంచుకుంటూ ఉండొచ్చు. కాబట్టి ఎప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేయకూడదు. సో మీరు మెటీరియల్ తీసుకోవాలనుకుంటే ఇలాగా ఫుల్ అనార్కలికి అయితే కనుక మీకు దగ్గర 5 మీటర్స్ పడుతుంది, ఒకసారి 5.5 మీటర్స్ కూడా పడుతుంది. సో నేను నీ లెంత్ వరకే కాబట్టి నేనైతే నాకు సరిపోతుంది దుప్పటకి డ్రెస్కి. సో నేను నడుం దగ్గర 5 ఇంచెస్ తీసుకున్నాను కాబట్టి లైనింగ్ మీద 2 లేయర్స్ మీద తీస్తున్నాను కాబట్టి 10 ఇంచెస్ అయితే తీసాను. సో అది ఇక్కడ కింద లైనింగ్ లోపడే ఉంటుంది కాబట్టి అది బయటది 35 ఇంచెస్ తీసాను కాబట్టి లోపల లైనింగ్ వచ్చి 30 ఇంచెస్ లెంత్ అయితే తీస్తున్నాను అనమాట. సో హిప్ లూజ్ మాత్రం నేను 10 ఇంచెస్ తీసానండి రౌండ్గా, ఎందుకంటే పైన క్లాత్ 5 ఇంచెస్ కాబట్టి అది 4 లేయర్స్ మీద, ఇది 2 లేయర్స్ మీద కాబట్టి 10 ఇంచెస్. క్లియర్ మీకు అర్థమై ఉంటుంది, లేదంటే కామెంట్ చేస్తే మీకు రిప్లై అనేది కూడా చేస్తాను. సో కింద పార్ట్ అయిపోయింది కాబట్టి పైన ప్రింట్స్ కట్ పార్ట్ అయితే నేను కట్ చేస్తున్నాను అనమాట. సో మార్కింగ్ చేసుకునే అందరికీ ఆల్రెడీ తెలిసిన కటింగ్ డ్రాయింగే కాబట్టి క్లియర్గా నేను అంత చెప్పట్లేదు. ఏమీ లేదండి, బాడీ లూజ్ వచ్చి 12 తీసుకున్నాను, బాడీ లెంత్ వచ్చేస్తే 14 తీసుకొని ఇలాగ నెక్ హార్మ్ అది వేసి ప్రింట్స్ కట్ అయితే కట్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి నేను కటింగ్ అనేది దానికి సపరేట్గా కటింగ్ చేసి అన్ని బిట్స్ పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ హ్యాండ్స్ కూడా బుట్ట హ్యాండ్స్ అయితే పెడుతున్నాను. సో బుట్ట హ్యాండ్స్ కూడా నార్మల్గా అందరికి తెలిసి ఉంటుంది కదా, అది మాట. ఇంకా చెప్పాను కదా పైన అయిపోయింది టాప్ కటింగ్ కూడా. ఇప్పుడు మిషన్ మీద అయితే స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేశాను. సో ఏమీ లేదండి, ఎప్పుడు కూడా లైనింగ్ మీదకి మెయిన్ క్లాత్ కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకుని అప్పుడు మనకి నెక్ తిరిగేసి కుట్టిన హ్యాండ్స్ కానీ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఏది ఎక్స్ట్రా వేసుకుని కుట్టిన తర్వాత ఈ ఎక్స్ట్రాస్ అన్ని కట్ చేసేయచ్చు అనమాట. సేమ్ యాస్టీస్ లైనింగ్ ఎంత ఉంది ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అంతే కట్ చేస్తే మీకు ఇబ్బంది అవుతుంది కుట్టేటప్పుడు. అందుకే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎప్పుడు కూడా కొంచెం ఎక్స్ట్రా తీసుకోండి. సో మీకు స్టిచ్చింగ్ అయిపోయాక ఎక్స్ట్రా పార్ట్స్ అన్నిటిని కట్ చేసేయండి. సో ఇప్పుడు అన్ని నేను పైన టాప్ అంతా కూడా రెడీ చేస్తాను కాబట్టి సో అన్నీ కూడా అటాచ్ చేసేస్తున్నాను అనమాట. సో ఇలా ఫ్రంట్స్ కట్ అయితే ఇలా అటాచ్ చేస్తున్నాను. ఎప్పుడు కూడా అనార్కలి డ్రెస్కి ఇది ఉంటేనే మెయిన్ లుక్ మనకి చాలా అందంగా ఉంటుంది వేసుకునేటప్పుడు ఆ షేప్ అన్నది కూడా. సో అది బుట్ట హ్యాండ్స్ అంటే ఎక్కువ పెట్టలేదండి, జస్ట్ షోల్డర్ దగ్గర 2 ఫ్రిల్స్ లాగా అలా పెట్టాను అంతే. షార్ట్ హ్యాండ్స్ ప్లేనే వస్తుంది, బట్ షోల్డర్ దగ్గర 2 ఫ్రిల్స్ లాగా పఫ్ స్లీవ్స్ అంటున్నారు కదా, సో అలాగా వస్తుంది అన్నమాట. మీరు ఫుల్ లెంత్ అనార్కలి టాప్ కానీ లేదంటే ఫ్రాక్ కానీ డ్రెస్ కానీ ఏది కుట్టాలన్నా సరే మీకు దగ్గర ఇంచుమించు 5.5 మీటర్స్ అయితే పక్కా ఉంటుంది. మీకు ఫుల్ లెంత్ అన్నది అవుతుంది. నేను జస్ట్ నీ లెంత్ వరకే కాబట్టి నేను 4 మీటర్స్ అన్నది నేను తీసుకున్నాను అనమాట టాప్కి. మిగతా 1.5 మీటర్ దుప్పటాకి యూజ్ చేశాను. నెక్స్ట్ ఇదిగోండి, ఎంత మీరు ఈక్వల్గా కట్ చేసినా ఇలా ఎక్స్ట్రాస్ అన్నది వస్తుంది అనమాట. అప్పుడు మీరు అలా జిగ్జాగ్ చేయకుండా ఫోల్డింగ్ చేసి ఇలా కుట్టకుండా ఎవరైనా మీకు పర్సన్ దగ్గర ఉంటే వాళ్ళకి వేసి ఈక్వల్గా అప్పుడు మనకి తెలుస్తుంది ఎట్టి సైడ్ కిందకి ఎక్కువ ఎటు సైడ్ ఎక్స్ట్రాస్ వచ్చిందో ఆ ఎక్స్ట్రాస్ ని మనం ఈక్వల్ గా కట్ చేసి అప్పుడు దాన్ని జిగ్జాగ్ చేస్తే ఆ డ్రెస్ కి లుక్ అన్నది అప్పుడే వస్తుంది అన్నమాట. చూసారా కింద ఎంత బాగా ఈక్వల్ గా వచ్చిందో, జిగ్జాగ్ చేస్తే అంత అందం వస్తుంది. సో అలా లేకుండా మీరు ఏదో బాగానే ఉందని కట్ చేసేస్తే అది వేసుకున్నప్పుడైతే ఒక సైడ్కి ఎత్తు పలాలుగా అలా ఉంటుంది అన్నమాట. సో చూసారు కదా బయట కింద చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ ఉందంటే, మంచిగా కొంచెం జిగ్జాగ్ చేస్తూ లైట్ వెయిట్ కదా, సో జార్జెట్ కాబట్టి జిగ్జాగ్ చేసినప్పుడు కూడా చాలా లుక్ అయితే వస్తుంది మనం వేసుకున్నప్పుడు అయితే కనుక. సో నేను షార్ట్ హ్యాండ్స్ పెట్టి జస్ట్ పలకవి నెక్ పెట్టి ప్రింట్స్ కట్ అయితే కుట్టాను. ఇది జస్ట్ నీ లెంత్ వరకే. సో 1.5 మీటర్ దుప్పటా నేను యూజ్ చేశాను.
టోటల్గా నాకైతే గనక 5.5 మీటర్స్ అయితే పట్టిందండి ఈ డ్రెస్ డిజైన్ చేయడానికి అయితే గనక. సో నీ లెంత్ వరకు ఫుల్ లెంత్ అనుకోండి. నేనైతే చున్నీ లేకుండా అయితే 5 మీటర్స్ నేను ఫుల్ లెంత్ అయితే డ్రెస్ అయితే నేను ఫినిష్ చేస్తాను. సో దాన్ని బట్టి మీరు చూడండి. సో అది చాలా గేర్ అయితే ఫుల్ గేర్ ఎక్కువ వచ్చింది, చూడడానికి చాలా బాగుంది కూడా. ఫైనల్ అవుట్పుట్ అయితే నిజంగానే నేను ఎలా అనుకున్నానో అలానే ఎక్స్పెక్ట్ చేసినట్టే వచ్చిందన్నమాట. సో డ్రెస్ ఇది జార్జెట్ మెటీరియల్ కాబట్టి చాలా బాగా, అంటే మనకి లెస్ వెయిట్ ఉంటుంది. గేరా కూడా ఫుల్ వచ్చిందండి. ఎక్కువ ఈ మధ్య ఫుల్ గేర్ ఉన్నది ఇష్టపడుతున్నారు. సో వాళ్ళకి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. దీంట్లో సైజెస్ కూడా అవైలబుల్ ఉంది. ఇది నేను సేల్స్కి పెడుతున్నాను అనమాట. సో స్మాల్, మీడియం, లార్జ్ వరకు అవైలబుల్ ఉందండి. డిస్క్రిప్షన్లో నా ఇన్స్టా పేజ్ లింక్ ఫ్రమ్ ఆర్ఎల్ డిజైన్స్ కలెక్షన్ లింక్ అయితే ఉంటుంది. మీరు కనుక ఇన్స్టాలో నాకు డిఎం చేస్తే సో ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ కూడా నేను మీకు రిప్లై అనేది చేస్తాను అనమాట. సో ఈజీగా నేర్చుకునే వాళ్ళకైనా లేదా మీరు డిజైన్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక సో మీరు ఇదైతే కనుక ట్రై చేయండి. ఇక్కడితో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకున్నా. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.